జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, పలాస నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక నాయకుడు పుట్టినరోజు పండగలాగా చేసుకున్న పరిస్థితి చూసాం. నిన్న అర్ధరాత్రి 11:59 నుంచి మొదలైన సంబరాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఉదయం మొదలు పెట్టిన తర్వాత సేవా కార్యక్రమాలు అయితేనే, బ్లడ్ బ్యాంక్స్ అయితేనే అన్ని కొనసాగుతూనే ఉన్నాయి. జన్మదినం సందర్భంగా రాజకీయాలు మాట్లాడటం సమంజసం కాదు. కాకపోతే మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులే, అవునా కదా? రాజకీయాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు. ఖచ్చితంగా మనం మాట్లాడితే రాజకీయం అవుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. జగన్ గారి నిబద్ధత, మన పట్ల, తన మనుషుల పట్ల జగన్ గారికి ఉన్న ఇష్టం గురించి చెప్తాను. మరి గతంలో కొన్ని నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని విభేదాలు రీత్యా పద్ధతులు నచ్చక మన జిల్లా ఎస్పీ గారితో ఇబ్బంది వచ్చి నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పడం జరిగింది. అన్నా, నాకు ఇబ్బందిగా ఉంది, ఆయన మార్చండి అని చెప్పేసి నిమిషాల ప్రకారం ఎస్పీని మార్చేసే పరిస్థితి. మరి నేను జిల్లా మంత్రి ఆ రోజు. మరి ఈరోజు పత్రికల ముందే మన జిల్లా మంత్రి గారు ఉన్నారు. పత్రికల ముందు వచ్చి మరి ఒక డిఎస్పీ, ఎస్పీ కాదు, చిన్న పోస్ట్, ఒక డిఎస్పీని మార్చమని అడిగితే ఈరోజు కూడా దిక్కులేని పరిస్థితి. అంటే జగనన్న తన మనుషుల పట్ల ఎంత అభిమానంగా ఉంటారో చిన్న ఉదాహరణ. రాజకీయంగా నేనేం విమర్శించేది ఏం కాదు. అంటే తన నాయకుడిని ఎంత బలంగా తయారు చేస్తాడో ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వడం అనమాట. మీరు ఇచ్చి మెసేజ్ ఏంటి, లీక్ చేసి పారేశారు. పాపం నిన్న ఆయన వచ్చి ప్రజల ముందుకు వచ్చి డామ్ డూమ్ అంటున్నాడు. విలువ లేకుండా ఉన్న డామ్ డూమ్ ఏంటో ఎంతవరకు పనిచేస్తాయి? ఆ మైక్ ముందు వరకు వస్తాయి, అందుకు నుంచి ఎందుకు పనిచేయాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే టు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.